హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు రెండు ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందామా. సో జిన్సెంగ్ గోల్డ్ అండ్ వైల్డ్ జాస్మిన్, ఇవి మా ఫ్రాంచైజీలో ఉండే అద్భుతమైన ప్రోడక్ట్స్. కొంచెం కాస్ట్లీ రేంజ్ మా ప్రీమియర్ ప్రోడక్ట్స్, కానీ చాలా బాగా పనిచేస్తాయి. కానీ ఎందుకో తెలీదు, కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను. వైల్డ్ జాస్మిన్ ఇదేంటి అంటే అమ్మా, దీని బేస్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, తర్వాత ఆప్రికాట్ ఆయిల్, ఇలా డిఫరెంట్ ఆయిల్స్తో చేసిన బేస్. సో రెండిటికి బేస్ అన్నమాట కాస్ట్లీది. సో అంతేకాకుండా దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ చాలా సేఫ్ మా. ప్లస్ దీంట్లో అరోమా ఆయిల్స్ మిక్స్ చేస్తాం, జాస్మిన్ అరోమా ఆయిల్ అన్నమాట. సో వైల్డ్ జాస్మిన్ అనేది ఒక స్పెషల్ ఫ్లోరల్ ప్రోడక్ట్, అది వేరే విషయం, అది కూడా యాడ్ చేస్తాం. ఇది కాకుండా జాస్మిన్ యూస్ చేస్తామన్నమాట. దానివల్ల ఏంటంటే మీ స్కిన్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఇది స్మూత్గా చేస్తుంది, బేబీ స్కిన్ లాగా, ప్లస్ గ్లో ఇస్తుంది. అంతేకాకుండా ఇది ఒక అద్భుతమైన యాంటీ పిగ్మెంటేషన్ క్రీమా. పిగ్మెంటేషన్ని పోగొడుతుంది, బ్రైట్నెస్ ఇస్తుంది, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది. అంతేకాకుండా ముడతలు కూడా పోగొడుతుంది. దీంట్లో పచోలి ఆయిల్ లాంటివి కలుపుతాము. సో అరోమా ఆయిల్స్ మా. సో దీని గురించి చెప్దామనుకుంటాను, కానీ చాలా తక్కువ మందికి నాలెడ్జ్ ఉంటుంది అరోమా ఆయిల్స్ గురించి. నేను నా ప్రోడక్ట్స్లో చాలా వాటిలో అరోమా ఆయిల్స్ వాడతాను మా. లక్షలు పెట్టి కొంటాను అరోమా ఆయిల్స్ నేను నెల. సో నాకు చెప్తూ ఉంటారు, మేడం మీలాగా అసలు ఎవరు వాడరు మేడం అసలు ప్రోడక్ట్స్ చేసేవాళ్ళు ఇక్కడ అనమాట. అసలు ప్రోడక్ట్స్ చేసేవాళ్ళే తక్కువ అనుకోండి మన తెలుగు రాష్ట్రాల్లో. సో ఇంత తీసుకోరని చెప్తారు. సో మీకు అందుకనే ఏంటి అంటే మీరు అనొచ్చు, మరి మేడం అరోమా ఆయిల్స్ కాకుండా మామూలు ఆయిల్స్ వాడి మాకు ఇవ్వచ్చు కదా అనేసి. లేదు మా, ఇవి అరోమా ఆయిల్స్ ఎలాంటివంటే మీకు 1 kg ఫ్లవర్స్ తీసుకుంటే మీకు కొన్ని గ్రామ్స్ అరోమా ఆయిల్ వస్తుంది, అంటే దాని కాన్సన్ట్రేషన్ అన్నమాట. సో మీరు 1 డ్రాప్ వాడితే కూడా దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది, కానీ చాలా కేర్ తీసుకోవాలి, డైరెక్ట్గా అప్లై చేయకూడదు, మాడిపోతుంది మా స్కిన్. సో ఇది నేను ఎప్పుడు ఈ ట్రెటినాన్ కానివ్వండి, హైడ్రోక్వినోన్స్ కానివ్వండి వాడను నేను. చీప్ ప్రోడక్ట్స్ అసలు తీసుకురామ్మా మేము, ఆ రేంజ్కి అసలు వెళ్ళము. కాబట్టి మీకు ఏదైనా కానీ బేసిక్ రేంజ్ నుంచే కొంచెం హై ప్రైజ్ ఉంటుంది. అవి వాడితే ఏముందమ్మా, మీకు 300కి 400కి కూడా క్రీమ్స్ ఇవ్వచ్చు, మేము టచ్ కూడా చేయము దాన్ని. సో ఇది మీరు అర్థం చేసుకోండి. సో ఇది దేనికంటే అమ్మా, పిగ్మెంటేషన్కి, బ్రైట్నెస్కి, అలానే అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి. కానీ దీన్ని కాంబినేషన్తో వాడాలి. నేనైతే మ్యారీగోల్డ్ చెప్తాను మా. మీరు డ్రై స్కిన్ అయితే నైట్ అంతా పెట్టుకోవచ్చు. ఇది కూడా ఇంచుమించు 28 to 30 గ్రామ్స్ వస్తుంది. నైట్ అంతా పెట్టుకోవచ్చు, లేదా మీకు విసుగు అనుకుంటే మీరు ఒక 2-3 అవర్స్ పెట్టుకొని తీసేయచ్చు. హ్యాపీగా అరౌండ్ ఐస్ కూడా పెట్టుకోవచ్చు. స్కిన్ కూడా చాలా సాఫ్ట్ అండ్ సపుల్గా అవుతుంది. ఇది దీని గురించి. ఇకపోతే జిన్సెంగ్ గోల్డ్, ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రీమ్ మా. రియల్ గోల్డ్ ఫ్లేక్స్ వేస్తాను దీంట్లో, తర్వాత జిన్సెంగ్ ఎక్స్ట్రాక్ట్స్ వేస్తామా. జిన్సెంగ్ అంటే చెప్పాను గోల్డ్ కంటే కాస్ట్లీది అని చెప్పేసి. సో జిన్సెంగ్ ఎలా అంటే మీకు జపనీసు, చైనీసు, కొరియన్స్ వీళ్ళు చాలా ఎక్కువ వాడతారు మా. జిన్సెంగ్ డ్రింక్స్ కూడా తాగుతూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి మామూలుగా మనం ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఎలా తాగుతూ ఉంటాం అలా ఉంటాయన్నమాట. వాళ్ళకి స్పెషల్ ఎనర్జీ డ్రింక్స్ అని కాదు, యూత్ఫుల్గా ఉంటారనమాట. మెయిన్ దానికోసం హెయిర్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది. మనకు తెలిసిందే కదా వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందో, హెయిర్ ఎలా ఉంటుందో. కేవలం జిన్సింగ్ అనే చెప్పను, చాలా అన్నమాట. సో దాన్ని వాడతాము, గోల్డ్ ఫ్లేక్స్ వాడతాం, అవి మెల్ట్ అయిపోతాయి మీకు తెలిసిందే. ఇది ఎందుకు, దానికంటే ఎక్కువ ప్రైస్ ఇది, ఎందుకంటే జిన్సింగ్ వేసాం కాబట్టి, గోల్డ్ ఫ్లేక్స్ వేసాం కాబట్టి. లాస్ట్ వీడియోలో చెప్పాము, గోల్డ్ రేటు దాదాపు 3/4 పెరిగింది మా. సో మాకు కూడా పెరిగింది రేటు, అయినా కానీ మేము దీన్ని ప్రైస్ పెంచలేదు, అలానే ఉంచేసామ్మా. జరిగినన్ని రోజులు జరుపుతాము. ఇది దేనికి అంటే ఇది కూడా పిగ్మెంటేషన్కి. ప్లస్ మీకు డ్రై అయిపోయింది అనుకోండి, ఎక్స్ట్రా డ్రై స్కిన్ ఉంది ఫేస్ మీద, ఎండలోకి వెళ్ళారు, మాడిపోయింది, ఎర్రగా అయిపోయి అక్కడ లైన్స్ వచ్చేసాయి, అవి కూడా పోగొడుతుందా. హీలింగ్ ప్రాసెస్, హీలింగ్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. సెల్ రీజువనేషన్ జిన్సెంగ్ వల్ల, గోల్డ్ వల్ల ఏంటి అంటే మీకు చాలా తొందరగా ఆ రింకిల్స్ తగ్గిపోయి నీట్గా ఉంటుంది మీ ఫేస్. నేను ఇది మ్యారీగోల్డ్తో కలిపి వాడమంటాను, లేదా మీరు అఫోర్డ్ చేయగలిగితే
ఈ రెండు కలిపి వాడమంటాను, అంటే వైల్డ్ జాస్మిన్ అండ్ జిన్సెంగ్ గోల్డ్ కలిపి వాడమంటాను, లేదా గోల్డ్ సీరం ప్లస్ జిన్సెంగ్ గోల్డ్ వాడమంటాను. సో మీ స్కిన్ ఒక మంచి గ్లో వచ్చేసి రింకిల్స్ తగ్గుతాయమ్మా. అంటే 70 ఏళ్ళకి పూర్తిగా రింకిల్స్ తగ్గుతాయని అనుకోకండి. ఆ ఏజ్కి తగ్గట్టు తగ్గుతాయి తప్పకుండా. సో ఇది దీని స్పెషాలిటీ అన్నమాట. ఇది కూడా ప్రీమియర్ బేస్ మా. దీంట్లో కూడా నేను శాండల్ ప్లస్ జాస్మిన్ ఆయిల్స్ కలుపుతాను. శాండల్ ఏంటి అంటే కూల్ చేస్తుంది స్కిన్ని. మీకు ఎండలోకి వెళ్ళొచ్చినా కానీ ఇదిగా ఉంటాయండి. అట్లని శాండల్ ఆయిల్స్ వాడకండి, డైరెక్ట్గా వాడకండి. శాండల్ మంచి పౌడర్ ప్యాక్స్ వేసుకుంటే కూడా చాలా మంచిది మా, రియల్ శాండల్ పౌడర్ ఉన్నప్పుడు అన్నమాట ఇలా. సో ఇది చాలా ప్రీషియస్, ఎక్కువ కూడా చేయలేమ్మా, ఎందుకంటే మాకు ఆ జిన్సెంగ్ గోల్డ్ చాలా తక్కువ దొరుకుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్స్ట్రాక్ట్స్ దొరికినప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాం, జిన్సెంగ్ దొరికినప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాము. సో ఈ రెండు ఏంటి అంటే యాంటీ పిగ్మెంటేషన్ కంటే ప్రైస్ ఎక్కువ, వైల్డ్ జాస్మిన్ అండ్ జిన్సెంగ్ గోల్డ్ అన్నమాట. కాంబినేషన్తో వాడచ్చు. ఇది కూడా అంతేమ్మా, మీరు కొంచెం తీసుకొని నైట్ అంతా అప్లై చేసుకోవచ్చు. మైల్డ్ క్రీమ్స్ కాబట్టి మీరు అరౌండ్ ఐస్ కూడా పెట్టుకోవచ్చు, ఒక నెల రోజులు ఇబ్బంది లేదు. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి, ఎట్ ద సేమ్ టైం నెక్ మీద రింకిల్స్ తగ్గుతాయి, అట్లనే ఇక్కడ రింకిల్స్ కూడా తగ్గుతాయి. సో ఇవి బ్యూటిఫుల్ క్రీమ్స్. కాకపోతే ఇవి కాంబినేషన్తో వాడాలి, ప్లస్ డైట్ చాలా ఇంపార్టెంట్ మా. నేను అందుకనే ఒక్కసారి కలవండి అని చెప్తూ ఉంటాను మీకు, పిగ్మెంటేషన్ కానీ రింకిల్స్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు. ఎందుకంటే మీరు కరెక్ట్ డైట్ ఫాలో అయ్యారు అంటే మిరకిల్స్ జరుగుతాయి, నిజం. అలాంటి టిప్స్ నేను చాలా ఇస్తాను, మామూలుగా కూడా ఓపెన్గా కూడా ఇస్తూ ఉంటాను. కానీ నన్ను కలిస్తే మీకు ఉపయోగం ఏంటి అంటే ఇంకా మంచి టిప్స్ తెలుస్తాయి, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకనే మీకు వీలున్నప్పుడు ఒకసారి కలవండి, ఓకేనమ్మా? ఇంకా మీకు క్లియర్గా ఉందనుకుంటాను ఎలా వాడాలో. అంటే పగల కూడా వాడచ్చు మా, కానీ బయటకు వెళ్ళకూడదు, అస్సలు ఎండలోకి వెళ్ళకూడదు, రెండు పగలు వాడచ్చు. కానీ ఏదైనా సరే స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ అన్నప్పుడు బయటకు వెళ్ళొద్దు, ఓకేనా? ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా, బాయ్.